నమస్కారం కుంభరాశివారికి. ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ జాతక ఫలితం కాదు. ఇది ఆధ్యాత్మిక గ్రంథాలు, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ గురించి భారతీయ సాంప్రదాయాల ఆధారంగా తీసుకుని చెప్పే ఆధ్యాత్మిక చర్చ. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనకే అర్థం కాదు. ఎవరినైనా మొదటిసారి చూసినా చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపించటం, కొందరిని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా మళ్లీ మళ్లీ ఎదురవటం, కారణం లేకుండానే కొంతమందిపై ప్రేమ, మరికొంతమందిపై భయం లేదా వ్యతిరేక భావన కలగటం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా లేక కర్మబంధాల ప్రభావమా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒక విశ్వాసం ఉంది. ప్రతి ఆత్మ తన కర్మలను పూర్తిగా ముగించుకునే వరకు పునర్జన్మల ప్రయాణం కొనసాగుతుందని. ఆ ప్రయాణంలో కొన్ని బంధాలు మళ్లీ మళ్లీ కలుస్తాయి. ఈ వీడియోలో మనం కుంభరాశివారు మీరు గత జన్మలో ఎవరు ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు, అలాగే 24 గంటల్లో మీకు ఏం జరగబోతుంది, ఈ అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, అలాగే మీ జీవితంలో ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి నియమాలు పాటించటం ద్వారా దైవానుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. శని భగవానుడి ఆశీస్సులతో మీరు అనుకున్న పని అతి త్వరలో నెరవేరుతుంది. కుంభరాశి వ్యక్తులారా, మీ రాశి స్వభావం చాలా ప్రత్యేకమైంది. మీరు బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు దాచుకుని ఉంటారు. అందరితో కలిసిపోతారు కాని మీ మనసును అందరికీ చెప్పరు. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో మీరు కూడా ఎన్నోసార్లు ఆశ్చర్యపోయి ఉంటారు. చిన్నప్పటినుండే మీకొక ప్రశ్న ఉండి ఉండవచ్చు. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా జీవితంలో ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు? నేను ఎవరికీ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి అని. ప్రతి ప్రశ్న వెనక ఒక కర్మబంధం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మీరు ఈ వీడియోని చివరి వరకు వినాలి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం చాలామందికి జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి సహాయపడుతుంది. ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టటానికి కాదు, జాగ్రత్తగా జీవించేందుకు, మన ఆలోచనలను పరిశీలించేందుకు, ఒక ఆధ్యాత్మిక దృక్కోణాన్ని అందించటానికే. కుంభరాశి వ్యక్తులారా, కొన్ని పురాణాల్లో కొందరు జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం మీలాంటివారు గత జన్మలో జ్ఞానం పంచే స్వభావం కలిగి ఉండవచ్చు. మీలో ఉన్న పరిశీలనా శక్తి, న్యాయం పట్ల ఆసక్తి, ఇతరులకు సహాయం చేయాలనే తపన అలాంటి భావనలను గుర్తుచేస్తాయి. అయితే అలాంటి ఆత్మలు కూడా ఒక తప్పు చేస్తే దాని ఫలితాన్ని తప్పించుకోలేవని కర్మ సిద్ధాంతం చెబుతోంది. అందుకే మీ జీవితంలో కొందరు వ్యక్తులు మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటారు. వారు శత్రువులుగా రావచ్చు, స్నేహితులుగా రావచ్చు, బంధువులుగా రావచ్చు, లేదా జీవిత భాగస్వామిగా కూడా రావచ్చు. వారి పని ఒక్కటే, మీరు నేర్చుకోవలసిన పాఠాన్ని పూర్తి చేయించటం. అందుకే కొందరు మీకు ఎంత దగ్గరైనా ఒక్కసారిగా దూరమైపోతారు. మరికొందరు ఎంత దూరంగా ఉన్నా మళ్లీ మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. ఇది యాదృచ్ఛికమా లేక కర్మచక్రమా? దీనికి సమాధానం ఎవరికీ తెలియకపోయినా ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో చర్చకు వస్తూనే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, రాబోయే 24 గంటల్లో మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక సందేహానికి సంబంధించిన చిన్న సంకేతం కనిపించవచ్చు. అది ఒక వ్యక్తి ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, చాలా రోజుల తర్వాత కలిసిన వ్యక్తి రూపంలో కావచ్చు, లేదా మీకు గుర్తుండిపోయే ఒక కల రూపంలో కూడా రావచ్చు. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు, కేవలం గమనించండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలోని చిన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈరోజు అవసరం లేని వాదనలు, కోపం, తొందరపాటు నిర్ణయాలను కొద్దిసేపు పక్కన పెట్టండి. మీ చుట్టూ జరిగే చిన్న విషయాలను గమనించండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద అద్భుతం కాదు, చిన్న సంకేతమే. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మనం కర్మబంధాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. మన జీవితంలో ఎందుకు కొందరు వ్యక్తులు ఎంత ప్రయత్నించినా దూరం కారు? ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒక భావన ఉంది. గత జన్మల్లో పూర్తి కాని బంధాలు
నెరవేరని బాధ్యతలు లేదా మిగిలిపోయిన భావోద్వేగాలు మళ్లీ జన్మించినప్పుడు కొన్ని సంబంధాల రూపంలో ఎదురవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉండి ఉంటాడు. మీరు అతన్ని కాని లేదా ఆమెను కాని మర్చిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒక రూపంలో మళ్లీ గుర్తుకు వస్తూనే ఉంటారు. ఒక ఫోటో, ఒక పాట, ఒక ప్రదేశం లేదా ఒక చిన్న సంఘటన ఇవన్నీ ఆ వ్యక్తిని మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. కొంతమంది దీన్ని యాదృచ్ఛికం అంటారు, మరికొందరు కర్మబంధం అంటారు. మీరు ఏది నమ్మినా ఒక విషయం మాత్రం నిజం. మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పి వెళ్తాడు. అందుకే కుంభరాశి వ్యక్తులారా, మీ హృదయంలో ఇంకా ఎవరిపట్లైనా కోపం, ద్వేషం, బాధ ఉంటే వాటిని క్రమంగా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్షమించటం అనేది ఎదుటివారికి చేసే ఉపకారం కాదు, మనసుకు ఇచ్చే విముక్తి. ఇప్పుడు మీరొక విషయాన్ని గమనించండి. గత కొన్ని రోజులుగా మీకు తరచూ ఒకే సంఖ్య కనిపిస్తోందా? ఒకే రకమైన కల మళ్లీ వస్తోందా? ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు వస్తున్నాడా? ఇటువంటి అనుభవాలు మన అంతర్మథనం, మన దృష్టిని ఒక విషయంపై కేంద్రీకరించటానికి చేసే ప్రయత్నం. అవి భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే సంకేతాలు కావు కాని మనలోని భావాలను పరిశీలించటానికి ఒక అవకాశంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే 24 గంటల్లో మీరొక పని చెయ్యండి. ఉదయం లేచిన వెంటనే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీకిష్టమైన దైవాన్ని స్మరించండి. ఓం నమో నారాయణాయ అని కాని లేదా మీకు విశ్వాసం ఉన్న ఏ దైవనామమైనా జపించండి. ఆ తర్వాత ఈ 3 ప్రశ్నలు మీ మనసులో వేసుకోండి. నేను ఎవరిని క్షమించాలి? నేను ఏ భయాన్ని విడిచిపెట్టాలి? నేను ఈరోజు ఏ మంచి పని చెయ్యగలను? ఈ 3 ప్రశ్నలకు వచ్చే సమాధానాలు మీలో కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. కుంభరాశి వ్యక్తులారా, మీ రాశివారికి సహజంగా కొత్త ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అందుకే చాలా సందర్భాల్లో ఇతరులు అర్థం చేసుకోలేని నిర్ణయాలు మీరు తీసుకుంటారు. మొదట్లో అందరూ విమర్శించినా తర్వాత అదే నిర్ణయం సరైందని ఒప్పుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఒక జాగ్రత్త. రాబోయే ఒక రోజులో ఎవరైనా మీపై కోపంగా మాట్లాడితే వెంటనే స్పందించకండి. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మాత్రమే సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఒక కఠినమైన మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని దెబ్బతీయగలదు. అలాగే ఒక మృదువైన మాట ఎన్నో సంవత్సరాల దూరాన్ని కూడా తగ్గించగలదు. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, దేవుడి ముందు ఒక దీపం వెలిగించటం, అవసరంలో ఉన్న ఒకరికి మీ శక్తి మేర సహాయం చేయటం, ఇటువంటి సత్కార్యాలు చేస్తే మీ మనసుకు మరింత ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి వ్యక్తులారా, మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు పదే పదే జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు. పురాణాలు, కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఆత్మ తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సేకరిస్తుంది. ఆ అనుభవాలే ఈ జన్మలో మన స్వభావంగా, నిర్ణయాలుగా, కొన్ని ఇష్టాయిష్టాలుగా వ్యక్తమవుతాయి. కుంభరాశివారిలో తరచుగా కనిపించే కొన్ని లక్షణాలు అందరిలో ఉన్నా కాని ఒంటరిగా ఉండాలని అనిపించటం, అనవసరమైన గొడవలను ఇష్టపడకపోవటం, కాని అన్యాయం జరిగితే మాత్రం ధైర్యంగా ఎదురు నిలవటం, ఎవరికీ చెప్పకుండా లోపలే బాధను దాచుకోవటం. ఈ లక్షణాలను గత కర్మల ప్రభావంగా గుర్తించాలి. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలాగా వర్తిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ప్రత్యేకమైంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పబడే 5 సంకేతాల గురించి తెలుసుకుందాం. మొదటి సంకేతం, కొన్ని రోజులుగా మీ మనస్సు పదే పదే దేవుని వైపు లాగుతున్నట్లుగా మీకనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆలయానికి వెళ్లాలని అనిపించటం, దైవనామస్మరణ చెయ్యాలని అనిపించటం, పూజలు, స్తోత్రాలు వినాలి అనిపించటం, ఇలాంటి భావనలు మీలో అంతర్ముఖత పెరుగుతుందనే సంకేతాలుగా భావించండి. ఇక రెండవ సంకేతం, ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి సందేశం కాని లేదా ఫోన్ కాల్ కాని రావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో కొత్త మార్పు తీసుకురావటానికి కాకపోయినా పాత భావోద్వేగాలకు ముగింపు ఇవ్వటానికి రావచ్చు. అందుకే తొందరపడి తీర్పు ఇవ్వకండి, ప్రశాంతంగా వినండి. మూడవ సంకేతం, చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా చివరికి పని పూర్తవుతుంది. మొదట నిరాశ కలిగించిన విషయం కొన్ని గంటల తర్వాత మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఈరోజు ఓపికను కోల్పోవద్దు. నాల్గవ సంకేతం, మీకు చాలా కాలంగా ఉన్న ఒక సందేహానికి ఊహించని చోటి నుండి సమాధానం దొరకవచ్చు. అది ఒక పెద్ద మనిషి మాట కావచ్చు, ఒక పుస్తకంలో చదివిన వాక్యం కావచ్చు, లేదా మీరు అనుకోకుండా చూసిన ఒక సందేశం కావచ్చు. కొన్నిసార్లు జీవితం మనకు సమాధానాలను చాలా సాధారణ మార్గంలో చూపిస్తుంది. కుంభరాశి వ్యక్తులారా, మీ జీవితాన్ని మార్చేది భయం కాదు, మీ ఆలోచనలే. మీ భవిష్యత్తును నిర్మించేది అదృష్టం ఒక్కటే కాదు, మీ కర్మ, మీ ప్రయత్నం, మీ సహనం కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే ఎప్పుడూ మంచి మాట మాట్లాడండి. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టకండి. మీకు సాధ్యమైనంతవరకు దానం చేయండి.
ప్రతిరోజు కొద్దిసేపు దైవస్మరణ చెయ్యండి. ఇటువంటి సత్కార్యాలు మనసుకు స్థిరత్వాన్ని, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించటంలో సహాయపడతాయి. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విషయాలను భయంగా కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనగా స్వీకరించండి. మంచి ఆలోచనలు, మంచి పనులు, దైవస్మరణ మీ జీవితానికి నిజమైన బలాన్ని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి కుంభరాశి అని కామెంట్లో రాయటంతో పాటు ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. శుభం భూయాత్.